మహిళా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తుందా? రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పటికే అభివృద్ధి పథంలో ఆ నియోజకవర్గం దూసుకుపోతుందా? ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను ఖర్చు పెట్టి పేద ప్రజల మనసు దోచుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? ఆ డైనమిక్ లీడర్ ప్రస్థానం ఏంటి? ఇంతకీ ఎవరా మహిళా ఎమ్మెల్యే? ఏంటి ఆ నియోజకవర్గం? లెట్స్ వాచ్. రాజకీయాల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చి రికార్డులు సృష్టించారు ఆమె. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇదివరకు ఎప్పుడూ రాజకీయంలో వినపడని పేరు, కానీ ఇప్పుడు రాష్ట్రమంతా వినపడుతోంది. మొట్టమొదటిసారి రాజకీయంలోకి వచ్చి అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేస్తూ భారీ మెజారిటీతో గెలుపొందారు. కేవలం 18 నెలల కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న మహిళా ఎమ్మెల్యేగా ఆమె పేరు మారుమోగిపోతోంది. మాటల కంటే పనులతోనే తన సత్తా ఏంటో నిరూపిస్తున్నారు ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా డెల్టా ప్రాంతంగా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న కోవూరు నియోజకవర్గం అంటే ఒకప్పుడు రాజకీయ ఉద్దండులకు నిలయం. ఎంతో మంది దిగ్గజాలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే 50,000 భారీ మెజారిటీతో రికార్డు సృష్టించడం ప్రశాంత్ రెడ్డికే చెల్లింది. ప్రజలపై ఆమె చూపే ప్రేమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. నియోజకవర్గంలోని విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కోవూరు ఈ 5 మండలాలు ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్నాయి. పాత కొత్త నాయకుల కలయికతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100% ప్రజలకు చేరువ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వంలో మరో గొప్ప కోణం ఆమె సేవాభావం. తన భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయల సొంత నిధులను నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నుండి నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ప్రజల కష్టాలను తీర్చేందుకు స్వయంగా ముందుకు వస్తున్నారు. స్కూల్స్ ఆధునీకరణ, తాగునీటి వసతులు, ఆలయాల పునర్నిర్మాణం వంటి పనులతో కోవూరు ప్రజల మన్నలను పొందుతున్నారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే స్ట్రాటజిక్ ప్లానింగ్తో కోవూరు ఫేస్ మార్చేస్తున్నారు. కొడవలూరు మండలంలో ఇఫ్కో కిసాన్ సెజ్జుల్లో పలు కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తూ స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంను గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడమే కాకుండా ముంబై జాతీయ రహదారి ఆధునీకరణకు 8.5 కోట్ల నిధులను మంజూరు చేయించారు. కోవూరును నగర పంచాయతీగా మార్చాలనే ఆమె సంకల్పం ఇప్పుడు సాకారం కాబోతోంది. ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చిన మాట అవినీతి రహిత కోవూరు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు ఆమె ఉక్కుపాదం మోపారు. ఇసుక మట్టి, మద్యం, కోళ్ల వ్యర్థాల తరలింపు వంటి మాఫియాల ఆట కట్టించారు. ఆమె సాహసోపేతమైన నిర్ణయాలు ప్రత్యర్థులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రహస్య సర్వేలలో నెల్లూరు జిల్లాలోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి నిలవడం విశేషం.